మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకోసారి మాట్లాడితే బాగుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ 100%గా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అతని మీద గుర్తు బిగుచుకుంది. ఎందుకు అవుతుందంటే వాని దగ్గర 1000 కోట్ల ఉన్నాయి, కోట్ల రూపాయలు పెట్టి స్టేజ్ తెచ్చుకున్నారు. తెలుసా మీకు? మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ పై ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. వజ్రేష్ యాదవ్ ఎవరో మీకు తెలియకపోతే మేము చెబుతాం. కాంగ్రెస్ నాయకులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఆయన చదువు కూడా వెళ్ళకుండా ఈ దాఖలైతే కాంగ్రెస్ పార్టీ తప్పులు ఏం చేసిందో ప్రశ్నించకుండా వ్యక్తిగతంగా పేర్లతోటి సంపాదించడం అనేది బాగా నచ్చలేదు. అది కుదరదు కూడా. నీకు చదువుకు వెలుగుంటే దయచేసి నీ భాష మార్చుకోవాలి. వ్యక్తిగతంగా పేర్లతో విమర్శించే రైతు నీకు లేదు. నీకు చదువుకున్న చదువులకు ఇంతేనా నువ్వు చదువుకుంది అని చెప్పనేది అని చెప్పి జనం కూడా చీకొడుతున్నారు. నీ వ్యవహార శైలి మార్చుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. వజ్రేష్ ఎవరైతే నీకెందుకు, అంజిరెడ్డి ఎవరైతే నీకెందుకు, అనిల్ రెడ్డి ఎవరైతే నీకెందుకు? మరి అదే ప్రశ్న మేము ఇడికైనా అడుగుతున్నాం. ఈ మేడ్చల్ కాన్ఫరెన్స్కి నువ్వెవరు? మేము వీళ్ళెవరో మేము చెప్తాం. వీళ్ళు ఎంత ఏం చేసిరు, ప్రజాక్షేత్రంలో ఏం చేసిరు మేము చెప్తాం. అసలు నువ్వేం చేసినావు చెప్పు. ఈ మేడ్చల్ నియోజకవర్గానికి నీ వల్ల ఏం మురగబెట్టింది ఏంటి, వచ్చి మేడ్చల్ ప్రజల్ని కానీ విమర్శించేది ఏంటి అని చెప్పేది క్వశ్చన్ మరి. నువ్వు దళితులని నేను ఐపీఎస్ రిజైన్ చేసి దళితులకు సేవ చేస్తా, నేను బహుజన సమాజం నేను నిర్మిస్తా అని చెప్పిన వ్యక్తివి నువ్వు ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ పార్టీలకు పోయి నువ్వు వ్యక్తిగతంగా ఎట్లా మాట్లాడే రైతుకి ఎవడిచ్చిండు అంటున్నా. ఇప్పుడే చెప్తున్నాం, ఈ వేదిక మీద చెప్తున్నాం. వీడికి నేరుగా పోలీసునికి వెళ్ళి ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ మీద ఫిర్యాదు చేస్తాం, వదిలిపెట్టాం. నీ చాతనైతే ఆర్ఎస్ ప్రవీణ్ గారు నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే సవాల్ ఇసిరేస్తున్నాం. మీడికేని ఒక్కసారి రా, ఏడుకోసం చెప్పు, మేము వస్తాం, మేము అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పు. లేకపోతే ఈ వజ్రేష్ యాదవ్ ఎవరని అప్పుడే చెప్తాం, ఈ అంజిరెడ్డి ఆయన అప్పుడే చెప్తాం, అనిల్ రెడ్డి ఎవరని అప్పుడే చెప్తాం. సిద్ధంగా ఉంది, ఎవరిని వదిలిపెట్టలేదు. మా పార్టీ నాయకులైనా సరే, మా పార్టీలో ఉన్నవారైనా సరే ప్రభుత్వ భూములు కబ్జా పెడితే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంత కఠినంగా ఉందని చెప్పి కూడా మీ అందరికీ. రాష్ట్రంలో ఐపీఎస్గా చేసి రాజీనామా చేసి మనకి బహుజన పార్టీలో చేరి బహుజనులందరూ కూడా న్యాయం చేస్తా అన్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. వారు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు గడీలకి బానిస అయ్యారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయనకి అర్థం కావట్లేరు. ఎవరు ఈ డీసీసీ వజ్రేష్ యాదవ్ అనేసి అంటారు, ఎవరు అనిల్ రెడ్డి గారు అంటారు, ఎవరు అంజిరెడ్డి గారు అంటారు. వీళ్ళందరూ కూడా మన ప్రజాపాలన రావడానికి ముఖ్య సూత్రధారుల నుంచి మేము మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం. మీకు తెలియకపోతే వజ్రేష్ యాదవ్ గారి గురించి మేము చెప్తామో, ఆయన అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఏదైతే ఉప సర్పంచ్ నుండి సర్పంచ్గా అలాగే 3 సార్లు కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఏ పార్టీ రూలింగ్లో ఉందో ఆ పార్టీలో నుంచి పోటీ చేయలే. ఆయన ఒక బీసీ నాయకుడు అంచెలంచెలుగా ఎదిగిండు. దాన్ని ఓర్వలేక ఏదైతే మల్లారెడ్డి పక్క నుండి మాట్లాడిపిస్తూ ఉన్నాడు. మల్లారెడ్డి గారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం, పిజ్జాది కూడా మేడిపల్లి బోడుపల్లికి మీరు ఏం చేసిరు అనేసి అడుగుతా ఉన్నాం. దొంగ కెమెరాలు పెట్టారు మీరు, చాలాసార్లు చెప్పినాం. దొంగ మాటలు చెప్పి గెలిచిరు మీరు. మిమ్మల్ని పట్టుకున్నాం దొంగతనంగా మీరు పైసలు పంచుతూ ఉంటే కూడా 4 దిక్కుల్లో మా పిజ్జాది కూడా మా నాయకులందరం కలిసి మిమ్మల్ని నిలదీసినాం, కేసులు కూడా చేసినాం. మీరు కూడా మా మీద రిటర్న్ కేసులు కూడా చేశారు, వాటికి కూడా కొట్లాడుతూ ఉన్నాం. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మల్లారెడ్డి గారు మీకు సంస్కారం ఉంటే ఇక్కడ ఒక సభ పెట్టండి, సభ పెట్టి మమ్మల్ని కూడా పిలవండి, మీరేం పని చేసిరు అనేసి అడుగుతా ఉన్నాం. ఖబర్దార్ ఇంకోసారి మల్లారెడ్డి గారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీరు చదువుకున్న వాళ్ళు, మీరు ఆ రోజు ఏం మాట్లాడారు? బహుజన పార్టీలో చేరే ముందు
200 మంది పోలీసు వాళ్ళని పట్టుకొని 20 ఫీట్ల గడిలు కట్టుకొని ఎమ్మెల్యేలను కొంటున్నారు అనేసి మీరు మాట్లాడింది గుర్తులేదా మీకు అనేసి అడుగుతా ఉన్నాం. తక్షణమే ఈ మాటలను వెనక్కి తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, మిమ్మల్ని బయట కూడా తిరగనియమని తెలియజేస్తాం.